హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. ఈరోజైతే మీకు ఈ వీడియోలో చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అయితే చూపించిపోతున్నామండి. మీ ఇంట్లో పెరుగు ఒకవేళ ఎక్కువ ఉండిపోయి వేస్ట్ అయిపోతుందంటే వెంటనే 5 మినిట్స్లో ఈ రెసిపీ చేసుకోండి. అండ్ లంచ్ ఆర్ డిన్నర్లోకి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే మీకు టేస్టీగా. సో ఫస్ట్ అయితే ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాం. అలాగే తాలింపులోకి కరివేపాకు, ఆవాలు, జీలకర్ర పెట్టుకున్నాం. అండ్ దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ కర్డ్ కదా, అది కూడా రెడీగా పెట్టేసుకున్నాం. మేమైతే కర్డ్తో చేసుకుంటున్నాం. చాలామంది కర్డ్ని పలుచగా కలుపుకొని మజ్జిగతో కూడా చేసుకుంటారు. మేమైతే థిక్గానే చేసుకుంటాము. సో కర్డ్ తీసుకున్నాం. అలాగే వీటిలోకి పచ్చి ఉల్లిపాయ ముక్కలు వాడతామండి మేము. సో ఆనియన్స్ కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాం. ఇవన్నీ పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ ఏంటంటే స్టవ్ ఆన్ చేసుకుని ఒక చిన్న కడాయి పెట్టేసుకుని దాంట్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందాక తాలింపుకి దినుసులు చెప్పాను కదా, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అవి 3 వేసేసుకోండి. అవి కొంచెం చిటపట్లాడి ఫ్రై అయ్యాక పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం కదండి, పచ్చిమిరపకాయ ముక్కలు మీకు ఎంత చిన్నగా తరుక్కోగలరో అంత చిన్నగా కట్ చేసుకోండి. సో అవి కూడా వేసేసుకోండి. పచ్చిమిరపకాయ ముక్కలు లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అప్పుడు మీకు రైస్లో కలుపుకున్నప్పుడు ఆ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా తినేయచ్చు టేస్టీగా. సో పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేగిపోయాక ఇప్పుడు దాంట్లో మెంతాకు వేసుకుంటున్నామండి. ఇది డ్రైడ్ మెంతాకు అండి, మనకి ఎనీ సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. సో ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. అండ్ మెంతులు కూడా మంచివి కదా, మెంతులు డైరెక్ట్ వేసుకుంటే మనకి తిన్నప్పుడు చేదు వస్తుంది. సో ఈ మెంతాకు అనేది తినడానికి కూడా ఈజీగా టేస్టీగా ఉంటుంది కాబట్టి. సో మెంతాకు కూడా కొంచెం ఫ్రై అయిపోయాక దాంట్లో ఇంగువ అయితే వేసుకుంటున్నామండి. మీలో ఎంతమంది ఇంగువ ఎక్కువ యూస్ చేస్తారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా అమ్మగారు అయితే ఇంగువ ఎక్కువ యూస్ చేస్తారు, మంచిది అండ్ టేస్ట్ కూడా బాగుంటుందని చెప్పి. సో ఇంగువ వేసుకున్నాక దాంట్లో పసుపు కూడా వేసుకుంటున్నాము. ఎందుకంటే పసుపు కలర్ బాగుంటుంది మజ్జిగ చారు, అలాగే హెల్తీ కూడా కాబట్టి. సో పసుపు కూడా వేసుకున్నాక ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక 1 మినిట్ అలా ఉంచి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, మనకి తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కర్డ్ ఆల్రెడీ రెడీగా ఉంది కాబట్టి దాంట్లో తగినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకోండి. తర్వాత దీంట్లోకి తాలింపు రెడీ చేసుకున్నాం కదా, అది వేసుకోవాలండి. కానీ అది వేసుకునే ముందు ఒక టిప్ అండి. దీంట్లో ఒకసారి కాచిన పాలు వేసుకోవాలి తాలింపులో, వేసుకుని అప్పుడు మీరు పెరుగులోకి యాడ్ చేసుకోండి. దీనివల్ల మీకు మజ్జిగ చారు అనేది తొందరగా పులవదు అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది ఒక టిప్ అండి, మీకు తెలియకపోతే నెక్స్ట్ టైం ఫాలో అయ్యి టిప్ వర్క్ అయిందో లేదో చెప్పండి. సో పెరుగులో ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, అవి వేసేసుకోండి ఫస్ట్. తర్వాత తాలింపు పాలు పోసుకున్నాం కదా, అది కూడా వేసేసుకోండి. వేసేసుకున్నాక ఒకసారి బాగా మొత్తం అన్నీ మిక్స్ అయ్యేటట్టు పెరుగులో మిక్స్ చేసేసుకోండి. అంతే, టేస్టీ మజ్జిగ చారు అయితే రెడీ అయిపోయింది. కానీ దీంట్లో లాస్ట్గా మనం కొత్తిమీర వేసుకుందాం ఇంకా టేస్ట్ని పెంచడం కోసం. సో కొత్తిమీర వేసుకున్నాక ఇంకొకసారి మిక్స్ చేసి ఇప్పుడైతే సర్వ్ చేసేసుకోవటమే. వేడి వేడి అన్నంలో ఇది వేసుకుని తింటే అల్టిమేట్ ఉంటుందండి. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎ న్యూ రెసిపీ.